కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళీ లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతీయా తటిదంగనేవా. తల్లి తల్లి తల్లి, అమ్మ తల్లి, అమ్మ జగజ్జనని. ఇలా ప్రతిరోజు ఆ పాములొచ్చి నాగలింగ పువ్వును కోసుకు వెళ్లడం దినచర్య అయింది. అలా జరుగుతున్న సమయంలో అది ఊరి వాళ్ల కళ్లల్లో పడింది. ఈ మధ్య కూలోళ్ళే దొరకట్లేదురా. అవును బాబాయ్, కూలీ ఎక్కువ ఇస్తానన్నా కూలోళ్ళే దొరకటం లేదు. వాటిని కొట్టద్దు, వాటిని కొట్టద్దు. అవి దైవ శక్తులు గల పాములు, వాటిని కొట్టద్దు. ఎవరు కొట్టకండి, చెప్పేది వినండి. ఈ కంచి దాటి మన లోపలికి వెళ్ళకూడదు. ఇది దాటి లోపలికి వెళ్తే ప్రమాదం. ఈ హద్దు దాటి మన లోపలికి వెళ్ళకూడదు. ఇది ఈ ఊరు కట్టుబాటు. పదండి పదండి వెళ్దాం. పదండ్రా పదండి, వాటి సంగతి అయితే తర్వాత చూద్దాం. వెళ్ళిపోదాం. పదండ్రా పదండి పదండి పోదాం. పదండ్రా, మీకే చెప్పేది. పదండి పదండి పోదాం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికా తీసుకొచ్చే? ఇకపై మీరు ఊళ్ళోకి రావద్దు. ఇక ప్రతి మంగళ శుక్రవారాల్లో మేమే ఊరికి తెలియకుండా నాగలింగ పువ్వు తీసుకువచ్చి అమ్మవారికి పూజ చేస్తామమ్మా. ఇకపై ఇలా ఊళ్ళోకి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవద్దు. మీరిద్దరూ ఇక్కడే క్షేమంగా ఉండండి. నా మాట వింటారు కదా? అమ్మవారి పూజ సంగతి మేము చూసుకుంటాం. అవును నాగమ్మ తల్లి, మేమే ఆ నాగలింగ పువ్వు తీసుకొచ్చి సమర్పిస్తాం. నువ్వు వీళ్ళ కళ్ళల్లో పడొద్దు. ఇలా గుడికి వెళ్లి అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు ఒకరోజు చైత్ర పౌర్ణమి వచ్చింది. అప్పటి వరకు ఎవరో చెబితే విన్నాం, మేము ఆ రోజు ప్రత్యక్షంగా చూసాం. అమ్మా తల్లి, మా జన్మ ధన్యమైంది తల్లి. లక్ష్మి, అమ్మా తల్లి, మహాశక్తి. అమ్మా నాగమ్మ తల్లి. లక్ష్మి, ఇదే మన కులదైవం. ఏంటండి మీరనేది? అవును లక్ష్మి, ఎప్పుడైతే స్వర్ణ రూపంలో దైవశక్తిని నువ్వు చూస్తావో అదే మన కులదైవమని మా నాన్నగారు నా చిన్నతనంలో చెప్పారు.
3 తరాలుగా మన కుటుంబం అంతా ఈ దైవం కోసమే వెతుకుతోంది. కానీ ఎవరు చూడలేకపోయారు. కానీ మన అదృష్టం కొద్దీ మన కులదైవం మనకు దర్శనమిచ్చింది. అమ్మా, ఇకపై మనమే దీన్ని కాపాడుకోవాలి. మన జీవితాంతం ఈ అమ్మవారికి మనం సేవలు చేస్తూ ఉండాలి. అమ్మా తల్లి మహాశక్తి, ఈ భాగ్యం మనకి ఎప్పుడూ దూరం కాకూడదు లక్ష్మి. ఆ రోజు నుంచి అమ్మవారికి మేము రక్షణగా ఉన్నాం. మాకు రక్షణగా ఆ పాము మాతో వచ్చింది. పాము మీతో పాటే వచ్చిందా? అవును, అది వచ్చింది అంటే ఆ పొలిమేర వరకు వచ్చి మాకు దారి చూపించిందని అర్థం. ఏవండి, ఈరోజు చైత్ర పౌర్ణమి, పార్వతమ్మ పూజడానికి వెళ్తారు కదా, పదండి వెళ్దాం. అవును కదా అయ్యా, మేం బయలుదేరతాం. స్వామి, ఆ, చెప్పండి. చీకటి పడుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు రాత్రి మేము మీ ఇంట్లో ఉండొచ్చా? ఏమిటండి, ఏం మాట్లాడడం లేదు? అది ఏంటండి ఆలోచిస్తున్నారు? మన పాప ప్రాణాలు కాపాడారు. ఈ ఒక్క రాత్రి ఉండి వెళ్ళనివ్వండి. సరే రండి. రే రా 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 రా. రండి. చిట్టి తల్లి, పొట్టి తల్లి, బంగారు తల్లి, చిట్టి తల్లి. మీరు ఈ గదిలో ఉండండి. నేను మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను. వెళ్ళండి. చాలా సంతోషం అండి. రండ్రా. ముంగిస్కి పాంకి కదా విరోధం అంటారు. కానీ ఈ ముంగిస్ ఏంటి పార్వతమ్మ చీరను ఎంత ఘోరంగా చింపేసింది. అమ్మా, తాగడానికి పాలు పెట్టాను. ఏంటిది, ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది.
ఆ? ఇలా రండి. ఏంటి? ఇలా రమ్మంటున్నాను కదా, రండి. ఏంట్రా? అలా చూడండి పార్ట్నర్. దాంతే ఉంది, ఇంట్లో చాలా పావులున్నాయి కదా. అయ్యో పార్ట్నర్, ఆ పావును సరిగ్గా చూడండి. ఇదేంటి? ఏంటి స్వామి, పార్వతమ్మ మనిషి రూపంలో ఉన్న పావా? అదే మీరే చూశారు కదా, మళ్ళీ ఏమిటా ప్రశ్న? ఏది చూడకూడదో దాన్నే చూసేశారు. ఎవరికీ తెలియకుండా దాచిన విషయం మీకు తెలిసిపోయింది. ఇక ఏం జరగబోతోందో తెలియట్లేదే. మా వల్ల ఎలాంటి ఇబ్బంది రాదండి. ఇక మీదటే సమస్య మొదలవుతుంది. దైవరహస్యంగా ఉన్న పార్వతి నిజ స్వరూపాన్ని మీరు చూడడం ధర్మం కాదు. పార్వతి ఒక శివనాగు అని తెలుసుకోవడం మంచిది కాదు. మర్మంగా ఉన్న దైవశక్తి మనుషుల కంటపడితే అరిష్టాలే జరుగుతాయి. అటువంటి దుర్ఘటనలు ఏవి జరగకముందే మీరు దయచేసి బయలుదేరండి. స్వామి, గుడికి సంబంధించిన మీ ఇంట్లోనే ఇంత అద్భుతం ఉంది అంటే ఆ అమ్మవారి దగ్గర ఇంకెంత అద్భుతం ఉంటుంది. ఆ అమ్మవారిని నేను ఎలాగైనా చూడాలి స్వామి. అది ఎంత మాత్రం వీలు కాదు. ఆ దేవత మహిమ తెలియకుండా వెళ్ళిపోయింటే పర్వాలేదు. ఈ నాగకన్య కాపలా కాసే దేవత అని తెలిసిన తర్వాత దర్శించకుండా వెళ్ళటానికి మనసు రావడం లేదు. నాకు సమస్యలు తెచ్చిపెట్టకండి, దయచేసి వెళ్ళండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానన్న విషయం నాకు తెలుసు. ఆ తల్లిని దర్శించకుండా వెళ్తే నా జీవితానికి సార్థకత ఉండదు. ఇంతవరకు నేను ఎవరి కాళ్ళ మీద పడలేదు. ఆ తల్లి దర్శనం కోసం ఇప్పుడు మీ కాళ్ళ మీద పడ్డా. అయ్యో, ఏమిటండి ఇది? స్వామి, నేను ఆ తల్లిని చూస్తే ఆ విషయం ఎవరికీ చెప్పను. మీకు ప్రమాణం చేస్తున్నాను. సరేనయ్యా, మీరు ఇంతగా బతిమాలడం వల్ల నేను ఒప్పుకుంటున్నాను. చాలా సంతోషం స్వామి. కానీ ఒక విషయం, ఈరోజు చైత్ర పౌర్ణమి అయినందువల్ల మా పార్వతి అమ్మవారికి పూజ చేస్తుంది. అందువల్ల మీరు అమ్మవారికి దగ్గరగా వచ్చే అవకాశం లేదు. దూరం నుంచే చూడాలి. నాకు దర్శనం అయితే చాలు స్వామి. కానీ మీరు రావడం పార్వతికి మాత్రం తెలియకూడదు. ఆ, ఒకవేళ తెలిస్తే తనకి కోపం వస్తుంది. లేదు స్వామి, ఎవరికీ తెలియకుండా వస్తాం. సరిగ్గా రెండో జాము మొదలైనప్పుడు పార్వతి పీఠం మీద కూర్చుంటుంది. తను పూజలో కూర్చుంటే పూజ పూర్తయ్యేంత వరకు అక్కడి నుంచి లేవదు. ఆ సమయంలో మీరు చూసేసి వెళ్ళిపోండి. మీ వల్ల పూజకు ఏ ఆటంకం కలగకుండా చూసుకోండి. నేను వెళ్ళి పూజకన్నీ సిద్ధం చేయాలి. జాగ్రత్త. అమ్మా, పూజకు సమయమైంది, వెళదామా? పార్ట్నర్, ఆవిడ బయలుదేరింది, మనము వెళదాం. వెనకాలే వెళుతూ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెళదాం. పార్ట్నర్, అప్పటిదాకా మనం ఆగితే ఎలా? గుడికెళ్లే దారి మనకెలా తెలుస్తుంది? రండి పార్ట్నర్, వాళ్ళని మనం ఫాలో చేసుకుంటూ వెళ్దాం. అలాగా? అవును. పదండి పదండి. ఆ.
ఏం లేదు పార్వతి, రా. ఏం లేదమ్మా. ఏదో ఉంది. ముల్లోకాల్ని కాపాడే అఖిలాండేశ్వరి, నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మమ్మల్ని కాపాడు అఖిలాండేశ్వరి. అమ్మా పార్వతి, దీపం వెలిగించి పూజ మొదలుపెట్టమ్మా. మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు ఇక్కడ. లేదు లేదమ్మా, అలా ఎవరు లేరు. అది మరేం లేదమ్మా, గాలి బలంగా వీచడం వల్ల మంట ఆరిపోయింది. మనం తప్ప ఈ సమయంలో ఇక్కడికి ఇంకెవరు వస్తారు? ఎవరు లేరమ్మా. ఇవ్వు, నేను వెలిగిస్తాను. ఓం హ్రీం మే పాతు మూర్ధానాం జ్వాలాద్వక్షర మాతృకా. ఓం హ్రీ శ్రీ మే వతాత్ ఫాలం త్యక్షరీ విశ్వమాతృకా. ఓం హైం క్లీం సౌ మమావ్యాత్ సా దేవీ మాయా బ్రువౌమయత్. ఓం అం ఇం ఈం హ్ సౌ పాయేన్రైతా మే విశ్వసుందరి. అమ్మా తల్లి, ఏ సమస్య రాకుండా చూసుకోమ్మా. అమ్మా జగన్మాత రక్షించు.